అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 40వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గత శ్లోకం వరకు ఒక్కొక్క విషయం గురించి జ్ఞానాన్ని ఎలా సముపార్జన చేసుకోవాలని, చేసే ప్రతి పనిలోనూ జ్ఞానాన్ని ఎలా గమనించాలని వివరంగా చెబుతూ వచ్చారు. అంటే మనం పని చేస్తూనే అందులో ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలని ఒక్కొక్క శ్లోకంలోనూ వివరంగా చెబుతూ వచ్చారు. ఇంకా అధ్యాయం చివరికి వస్తోంది కాబట్టి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనం ప్రతి అధ్యాయంలోనూ చూస్తున్నాం. మొదటి శ్లోకాలన్నీ కూడా మనల్ని ఆ అధ్యాయంలో చెప్పే విషయానికి సంసిద్ధం చేయడంతో పాటు మధ్య శ్లోకాలకు వచ్చే గుందికి బాగా డెప్త్లోకి వెళ్ళి ఒక్కొక్క శ్లోకానికి చిన్నపాటి మార్పులు చేస్తూ పూర్తిగా విషయం మనకు అర్థమయ్యే విధంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా చివరి శ్లోకాలకు వచ్చేసరికి అలా చేయకపోతే, అలా ప్రవర్తించకపోతే, అలా అర్థం చేసుకోకపోతే, అలా నడుచుకోకపోతే వచ్చే సమస్య ఏంటి అని ఆ విషయాన్ని కూడా మనకు అర్థం కావాలని వివరంగా చెబుతూ చిన్నపాటి వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా ఈ 4వ అధ్యాయంలో ఏ రకమైన వార్నింగ్ ఇచ్చారు, ఏ రకమైన సందేశం ఇచ్చారు, మనల్ని ఎలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం 40వ శ్లోకంలో. ఆజ్ఞాశ్చ శ్రద్ధదానాశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఆజ్ఞాశ్చ శ్రద్ధదానాశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. ఇది 40వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం: శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతారు. సంశయాత్ముడు ఇహపరాలు రెంటికి దూరమైపోతాడు. వార్నింగ్ అన్నమాట. శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, మనకు గత శ్లోకంలోనే చెప్పారు. శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేయాలి అని గత శ్లోకంలో చెప్పారు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు? శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు అంటే పుట్టిన వెంటనే ఎవరు శ్రద్ధతో కానీ జ్ఞానంతో కానీ ఉండదు. రాను రాను మన ఆలోచనల రీత్యా, ప్రవర్తన రీత్యా పెంచుకుంటూ వస్తాం. ఎలా అయితే ఒక కాయ పరిపక్వత చెంది చెట్టు నుంచి తనకు తనే ఎలా అయితే రాలి కింద పడిపోతుందో, ఇలా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక అందరిలాగా సాధారణంగా జన్మించినా కూడా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఎక్కడ ఏ విషయం తెలుసుకోవాలి, ఎక్కడ దేన్ని పట్టుకోవాలి, ఎక్కడ దేన్ని వదులుకోవాలి, అదే చెట్టుకు కాయ అంటుకొని ఉన్న విధంగా విషయాలు తెలుసుకోవాల్సిన అన్ని రోజులు గట్టిగా పట్టుకొని ఉండి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెట్టు నుంచి పండు రాలి కింద పడిపోయిన విధంగా ఒక్కొక్క విషయంలో మనం స్పష్టత తెచ్చుకుంటూ రావాలి. అంతేగాని చూస్తాంలే, ఎవరికో చెబుతున్నారు, నాకు కాదు కదా, అందరూ చెప్పినవన్నీ చెయ్యాలంటే కుదురుతుందా, అన్ని విషయాల్లో అంత కరెక్ట్గా ఎవరైనా ఉంటున్నారా, ఇలా మనం దాట వేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఏ విషయంలో కూడా శ్రద్ధ లేకపోయినా మనం ఏ పని చేస్తే ఆ పనిలోనే అందరూ అన్ని విషయాలు తెలుసుకోవడం కుదరదు. కానీ మనం చేసే పనిలో ఆ పనిలో ఉన్న పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకోమని ఎవరు చెప్పట్లేదు, అందరి విషయాలు తెలుసుకోమని కూడా ఎవరు చెప్పట్లేదు. మనం ఏదైతే చేస్తున్న పని ఉన్నాదో, మనం ఏదైతే వెళ్తున్న దారి ఉందో, మనం ఏదైతే అనుసరిస్తున్న విధానం ఉందో, అందులో ఉన్న పూర్తి విషయాన్ని స్పష్టంగా శ్రద్ధతో, మన శ్రద్ధ ఇక్కడ చాలా ముఖ్యం. కాన్సన్ట్రేట్ చెయ్యి అంటారు కదా, జాగ్రత్తగా గమనిస్తే ప్రతి విషయం మనకు అర్థం కావడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. సో శ్రద్ధతో అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అవుతుంది. శ్రద్ధగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాస్తవాలు మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, ఒక విషయాన్ని జాగ్రత్తగా ప్రయత్నం చేసి అందులో ఉన్న వాస్తవాలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావన్నా, లేదా ప్రయత్నమే చెయ్యట్లేదన్నా, అసలు ప్రయత్నం చేయాలనే ఆలోచన నీకు రాలేదన్నా, అక్కడ మనం అనర్హులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు సందేహాలు ఉన్నవాడు, ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సందేహాలు లేకపోతే ఎలా? సందేహించద్దు అని చెప్పట్లేదు. నువ్వు ఆలోచించి అందులో కొంత దీర్ఘంగా తొంగి చూసి విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని ఒకసారి ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా ఆ విషయంలో సందేహాలు పెట్టుకోవద్దు. విషయం అర్థమవుతుంది ఏంటంటే
అందరి విషయాల్లో మనం తలదూర్చమని చెప్పట్లేదు. మనం ఏదైతే చేస్తున్న పని ఉందో, మనం ఏదైతే అనుసరిస్తున్న మార్గం ఉందో, మనం ఏదైతే తెలుసుకుంటున్న విషయం ఉందో అందులో శ్రద్ధ జ్ఞానాలతో పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా నీకు సందేహం ఉంది అంటే ప్రతిరోజు భగవంతుడిని మొక్కుతున్నాం. ఏదో ఒక రూపంలో సృష్టి మొత్తం, ప్రపంచం మొత్తం, ప్రకృతిలోనే భగవంతుడు అంతర్లీనంగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక రూపంలో ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం మనసా ఒకసారి నమ్మి అర్థం చేసి అనుసరిస్తూ వచ్చిన తర్వాత ఏదో మన పాపకర్మ పుణ్యకర్మ రీత్యానో ఒక కష్టమో సుఖమో వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడు లేడండి నాకు అసలు ఏమీ చెయ్యట్లేదు అని చెప్పేవాళ్ళు, పుణ్యకర్మ రీత్యా సుఖాలు వచ్చినప్పుడు ఇందులో భగవంతుడిది ఏముంది, నా పుణ్యాన్ని నాకు ఇవ్వడానికి ఇదంతా నా గొప్పే అని అనుకునే సమయంలో కూడా ఇక్కడ ఏంటి, పూర్తిగా విశ్వాసం లేకుండా ఉండడం, లేదా ఇంకా భగవంతుడే లేడు అని మనం ఇందాకున్న అంటే జడ్జిమెంట్ ఇచ్చాం కాబట్టి మనకు కష్టం వచ్చిన సమయంలో భగవంతుడు ఎక్కడున్నాడండి, న్యాయానికి కాలం లేదండి, మనం ఇంకా మన అన్ని రకాల ఫిలాసఫీలు ఇక్కడ చెప్పేస్తూ ఉంటాం కాబట్టి ఇలా సందేహాలు ఉన్నవాడు మన అవసరానికి తగిన విధంగా మాటలు మారుస్తూ ఉన్నా, లేదా ఇతరులకు ఒక విధంగా చెబుతూ మన విషయానికి వచ్చేసరికి ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా, ప్రతి విషయంలో అక్కర్లేని సందేహాలు పెట్టుకొని ఉన్నా, అంటే ఎవరినో ఒకరిని అనుసరిస్తూ ఉంటాం, పూజ్యులను గురువులను, మనకంటే ముందు ఆ దారిలో నడిచి వెళ్ళిన వారిని అనుసరిస్తూ ఉంటాం. అదే దారిలో వెళ్ళి వాళ్ళు సత్ఫలితాన్ని పొందారు కాబట్టి వాళ్ళని నమ్మి మనం అనుసరిస్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. ఇంకా వెళ్ళే క్రమంలో కూడా ఈయన సరిగ్గా వెళ్ళాడో లేడో, ఇలాగే వెళ్ళాదో లేదో, మనం ఇలా వెళ్ళడం కరెక్టో కాదో, ఇన్ని సందేహాలు పెట్టుకుంటే ఆ ప్రయాణం పూర్తి కాదు. మనం వెళ్ళే మార్గం పూర్తి సంతృప్తిగా లేదా ప్రశాంతంగా ఆ ప్రయాణాన్ని ముగించలేము. కాబట్టి అనవసర సందేహాలు పెట్టుకోవద్దు అంటున్నారు. సందేహం లేకుండా కాదు, కొత్త సందేహాలు వస్తేనే మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని అనవసర సందేహాలతో సమయాన్ని వృధా చేయడం వల్ల ఉపయోగం లేదు. అవసరమైనంత వరకు సందేహాలు ఉంటే జ్ఞానం అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అవసరానికి మించి సందేహాలు ఉన్నాయి, ఎక్కడికి ఒక తృప్తి రావట్లేదు మనకుంటే మనం ఆ సందేహాల వల్ల మన సమయము ఇతరుల సమయం కూడా వేస్ట్ అవుతుందే కానీ దానివల్ల ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత ఇంకా కొత్త సందేహాలు రాకూడదు. అనుమానం వస్తే అనుమానం నివృత్తి చేసుకోవాలి, డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఇంకా ఇదేనా కాదా, ఇంతేనా కాదా, రకరకాలుగా మనమే ఒక స్పష్టత లేకుండా ఉన్నాము అంటే మనం ప్రశాంతంగా ఉండము, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వము, అది చెప్పిన వాళ్ళని నిరంతరం సందేహిస్తూనే ఉంటాము. ఈ మార్గాన్ని అనుసరించిన వాళ్ళని కూడా వాళ్ళు మాత్రం ఏదో తేలిగ్గా వెళ్ళిపోయారు, మనకేదో కష్టమైన మార్గాన్ని చెప్పేశారు, ఇది అసలు కరెక్టేనా కాదని ప్రతిరోజు మనకే సందేహాలు వస్తుంటాయి. కాబట్టి సందేహాలు ఉన్నవాడు ఎప్పుడు చెయ్యాల్సిన పని చేస్తూ అందులో ఒక స్పష్టత వచ్చిన తర్వాత కూడా అనుమానాలు వస్తాయి. నమ్మకం లేనివాడు ఇంకా అంతే, సందేహం ఉంది అంటే నమ్మకం లేదని అర్థం. మనం వెళ్ళే మార్గం మీద, మనం చేస్తున్న పని మీద మనకే స్పష్టత, నమ్మకం, కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలా నమ్మకం లేని క్రమంలో మనకు నమ్మకమైన మార్గం ఏదో దాన్ని ఎంచుకోవాలే తప్పితే ఇదే విషయంలో ఇదే విధానంలో ఇతరులను అంటే మనం అనుసరిస్తున్న వ్యక్తుల్ని అనుమానించడం వల్ల ప్రయోజనం లేదు. ఇరువైపులా బాధించడానికి ఇరువైపులా బాధపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకం లేనివాడు చెడిపోతారు. సో ఇదే అవతల వాళ్ళకి ప్రయోజనం లేదు అంటే వాళ్ళ సమయాన్ని మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం, మన సమయాన్ని కూడా వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. గత శ్లోకంలో మనం చెప్పుకున్న అప్పు లెక్కలాగా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అయ్యా ఒక 3 నెలలు పై చిలుకు పడుతుంది, నువ్వు ఆ 1000 రూపాయలు అప్పు తీర్చడానికి అంటే 3 నెలల వరకు చేసి 3 నెలలు అయింది, వీళ్ళు చెప్పి నాకు ఇంకా లెక్క తీరలేదు, నాకేమో లెక్కలు తెలియదు, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో సందేహిస్తూ సంకోచిస్తూ చివరి 10 రోజులు 15 రోజులు మనం కట్టడం మానేస్తే చివరి దాకా వచ్చి సందేహించిన కారణంగా నష్టపోయేది మనమే. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకొంత ప్రయాణం చేస్తే ఎక్కడో ఒక చోట దీనికి ముగింపు అనేది ఉంటుంది కదా, నమ్మకంతోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీరిన సందేహాలున్నా, ఒక స్థిరమైన నమ్మకం లేకపోయినా ఆ ప్రయాణం మంచిది కాదు. అది ఏ విషయంలో అయినా సరే, జీవితంలో అయినా సరే, ఆధ్యాత్మిక మార్గంలో అయినా సరే, ఇష్టాలు, కోరికలు, అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు, ఏ విషయంలో అయినా సరే అనవసర సందేహాలు ఉంటూ అవతల వ్యక్తి మీద మనకు నమ్మకం లేదు అంటే మనం వారితో సరిగ్గా మన ప్రయాణాన్ని సాగించలేము. కాబట్టి
రెండింటికి కాకుండా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక అభిప్రాయంతో ఆ ప్రయాణాన్ని కొనసాగించు అని చెబుతున్నారు. సంశయాత్ముడు ఇహపరాలు రెంటికి దూరం అయిపోతాడు. సో అన్నిట్లో అనుమానం పెట్టుకుంటే అటు ముందరికి వెళ్ళలేడు, ఇటు వెనక్కి రాలేడు, మధ్యలో ఉంటాడు. ఎటు వెళ్ళాలో తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సంశయం అంటే సందేహం లేదా అనుమానం. ప్రతి విషయానికి మనం ఎంత అవతల వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పినా మళ్ళీ అందులోంచి ఏదో ఒక కొత్త సందేహం వస్తూనే ఉంటుంది. సో ప్రతి విషయాన్ని అనుమానిస్తూ వస్తే మన మంచి కోరే వ్యక్తులు ఎదురుగా ఉండి వాళ్ళ మనసు బాధపడిన, వాళ్ళ ఓపిక నశించిన, వాళ్ళు బాధపడిన యొక్క పాపాన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆ పాపం సంగతి పక్కన పెడితే వీడిట ముందరికి వెళ్ళలేడు, అటు వెనక్కి వెళ్ళలేడు, మధ్యలో దేనికి పనికి రాకుండా పోతాడు. అంటే కాలంలో ఒక సామెత చెప్పేవాళ్ళు, ఉట్టికి స్వర్గానికి కూడా కాకుండా పోతారు. అంటే కొంత దూరం వెళ్ళారు, అక్కడ ఏదో డౌట్ వచ్చి ఆగిపోయారు. ఇక పైకి వెళ్ళాలో తెలియదు, కిందకి రావాలో తెలియదు. అయ్యో అనవసరంగా ఉన్నదాన్ని వదులుకొని పైకి వచ్చేసాను నేను. కొంత ముందరికి వెళ్ళాలా, ముందర మార్గం తెలియదు, వెనక్కి పోవాలా, వచ్చిన కష్టం ఏదుందో అది వృధా అయిపోతుంది. ఇలా దేనికి తెలియకుండా పోవడాన్ని రెండిటికి కాకుండా పోతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఏంటికంటే రెంటికి చెడ్డ రేవడిలాగా అనే సామెతను ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దేనికి పనికి రాకుండా అయిపోతాం అనవసర సందేహాలు పెట్టుకుంటే. ఏదైనా ఒకదాన్ని నమ్మి అదే మార్గంలో ముందరికి వెళ్తే అది ఏదో ఒక తీరానికి ఎత్తుకొని పోయి ఏదో ఒక గమ్యంలో మనల్ని చేరుస్తుంది. సో అక్కడి నుంచి ఆ గమ్యం ఎక్కడ దిగామో, ఎక్కడ ఏ తీరానికి చేరామో అర్థమైన తర్వాత కాబట్టి మనం రెండవ సందేహాన్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న సమయంలో ఒక ప్రయాణం చేస్తూ ఎటువైపు వెళ్తున్నామో తెలియని సమయంలో మన ముందర వెళ్ళిన వ్యక్తుల్ని అనుసరించడం మాత్రమే మన చేతిలో ఉన్న లేదా మన బుద్ధికి ఉండవలసిన లక్షణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ భావాన్ని కొంచెం ఎవరికి వారుగా అంతర్గతంగా ఆలోచించి అర్థం చేసుకునే కొద్దినే ఎక్కువ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భావాన్ని ఇంకొకసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం. ఎవరి శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతారు. సో పక్క క్లియర్గా చెప్పేస్తున్నారు. ఏదైనా ఒక విషయంలో స్పష్టంగా ఉండండి. నాకు డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవచ్చు, కానీ అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అవతల వ్యక్తిని నమ్మడానికి లేకపోయినా లేదా మనకు అనవసర సందేహాలు వస్తున్నా ఆ అనవసర సందేహాల వల్ల మనం నష్టపోతామే, కానీ అవతల వాళ్ళు ఏదోలాగా వాళ్ళ మార్గాన్ని వారు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంశయాత్ముడు ఇహపరాలు రెంటికి దూరమైపోతాడు. సో చాలా క్లియర్గా పుల్ల విరిచినట్టుగా కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పేశారు. ఇంకా ఈ విషయాన్ని, ఈ శ్లోకాన్ని, ఈ భావాన్ని 1-2 సార్లు చదివి ఎవరికి వారు అంతర్గతంగా అర్థం చేసుకుంటూ వస్తే మన యొక్క సాధన ఏ స్థితిలో ఉంది అనేది మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.